నాగర్కల్ జిల్లా సమీక్షా సమావేశంగా మీడియా సమావేశంలో వేదికైనటువంటి మీడియా మిత్రులందరికీ మీ అందరికీ ముందుగా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సమీక్షా సమావేశాన్ని నాడు జిల్లా యంత్రాంగం అందరూ రాబడింది. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం పొందిన తర్వాత మొదటి సమీక్షా సమావేశం. ఈ సమావేశంలో దశాబ్దాల తర్వాత నిరీక్షించి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై వందలాది మంది ప్రాణత్యాగాల కారణంగా ఆనాటి యూపీ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు ప్రజల అభిష్ట మేరకు గడచిన 9 సంవత్సరాల పరిపాలన సవ్యంగా జరగలేదు అనేటువంటి వాస్తవాన్ని నొక్కి వక్కానిస్తూ ఈ వచ్చే 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆలోచనలకు ఆశయాలకు అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలి, పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ప్రజలు ఏ అంశం పట్ల 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ ఆఫీస్కి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా ప్రజల దగ్గరికి వచ్చినా మనం పాలకులం కాదు, మనం సేవకులు. కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ కష్టాలు తెలుసుకుని చేయగలిగిన సహాయం చేసే కార్యక్రమం చేయాలి. ఇది ప్రధానమైన అంశం. రెండవది, ఏ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ప్రజలు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉండాలి. గత పరిపాలనలో చాలా అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఇష్టారాజ్యంగా చేసి ప్రజలను భయభ్రాంతులు కూర్చిన సందర్భం చాలా ఉన్నాయి. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేనటువంటి కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రమాణ స్వీకార సందర్భంలో కలెక్టర్ల సమావేశంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ఆలోచనను స్పష్టంగా వివరించడం జరిగింది. సో దానికి అనుగుణంగా అందరూ మెసులుకోవాలని, మీరు మేము భేదం కాదు, అందరూ ఒకటే, ఒక కుటుంబం లాగా ఈ యొక్క ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల స్పందించే ఆలోచన ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడు నిద్రపోదు, గవర్నమెంట్ నెవర్ స్లీప్స్. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మంచినీటి పైన, అలాగే ఆరోగ్య డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ పైన, అలాగే ఎస్సీ తర్వాత ఎస్టీ వెల్ఫేర్ పైన ఇంకా కొన్ని అంశాల పట్ల సమీక్ష చేయడం జరిగింది. అధికారులు కూడా ఆదేశాలు సమీక్షకు వచ్చిన సందర్భంలో ముగిలించడం కాదు, సమీక్ష కంటే 4 రోజుల ముందే, 6 రోజుల ముందే వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని అడ్వాన్స్ గా సర్టిఫికేట్ చేసి సంబంధిత ప్రజాప్రతినిధులు కావచ్చు, శాసన మండలి కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, జిల్లా చైర్మన్స్ కావచ్చు, ముందే అందించి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని పూర్తిగా
డీటెయిల్ స్టడీ చేసి సబ్మిట్ జరుగుతుంది. అందులో ముఖ్యంగా మేము గమనించిన రోజున మంచినీటికి సంబంధించి మిత్రులు వంశీకృష్ణ గారికి, అదేవిధంగా నాగరికమ్మ శాస్త్రజ్ఞులు రాజేష్ గారికి, మీడియా మిత్రులకు నమస్కారం. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే మొదలు 6 గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవి ఇంప్లిమెంట్ చేస్తాము, ఇవి నచ్చినాయా అని అడిగితే మరి ఈరోజు సమాధానం మరి ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఇమీడియట్ గా 2 రోజులు గడవకముందే ఇక్కడ గౌరవ పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అధికారుల సమీక్ష చేసినప్పుడు గతంలో జరిగినటువంటి ఈ ల్యాప్సెస్ ఏమున్నాయో అవన్నింటిని కూడా వారికి వివరంగా చెప్పి ప్రజలకు చాలా దగ్గరగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వారు అర్థమయ్యేట్టుగా చెప్పినారు. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తూ వెళ్ళినట్టు అయితే తప్పనిసరిగా మరి అవన్నీ సాధించుకుంటామని చెప్పేసి చెప్పినారు. ముఖ్యంగా వారు కూడా గతంలో మంత్రిగా చేసినారు, అదే విధంగా దీని మీద పనిచేసినటువంటిది ఈ 4 సంవత్సరాలు తప్పే 4 సంవత్సరాలు. ముఖ్యంగా నీటి మీద ఇప్పటి వరకు సాగునీటి కోసం బాగా పనిచేసి ఇక్కడ నీళ్లు తీసుకొచ్చిన సందర్భం కూడా బాగుంది. అప్పుడు చేసినటువంటి పనులే తప్ప మళ్ళీ గతంలో 5 సంవత్సరాలలో పనులు కూడా కాలేదు. దాని మీద కూడా సపరేట్ గా మరొకసారి సమీక్ష జరుపుతాము ఈ సాగునీటి మీద అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, రైతులకు సంబంధించినటువంటిది. ఇక్కడ అందరి అంటే వలస పోకుండా ఉండాలి, ఆగాలంటే చేయాల్సినటువంటి పనులను వారు ఆ దృష్టి పెట్టుకొని మరొకసారి చెప్పినారు. మిగతా డిపార్ట్మెంట్స్ మీద వారికి పూర్తిగా అవగాహన ఉండి బ్రహ్మాండంగా ఎలా పని చేయాలని చెప్పినారు. ఇంకా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటి సమస్యలు తీర్చడానికి వచ్చినామని చెప్పినారు. ఈ రోజు కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఈ మిషన్ పరిధిత ద్వారా ఇంకా నీళ్లు చాలా తండాలలో కానీ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరి బాధ్యత తీసుకోకుండా వదిలిపెట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరం కూడా కష్టపడి పనిచేశాము. పండిత నుంచి పామరణ వరకు మనం కోరుకున్నది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. ఈ నీళ్లు నిధులు నియామకాలని గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా నెరవేర్చబడలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం మొత్తం కూడా అందరూ కూడా కోరుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కొనసాగుతుంది, నీళ్లు నిధులు నియామకాల పొదవ ఉండదు అని చెప్పేసి ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన, మల్లికార్జున ఖర్గే గారి పైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన, సిఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క గారి పైన అపారమైన నమ్మకంతో ఇవాళ భారీ మెజార్టీతో గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా నాగరికర్ణ జిల్లా, అదేవిధంగా అన్ని నియోజకవర్గ జిల్లాలో ఉన్న ప్రజానికానికి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వచ్చింది ఏమిటంటే స్వతంత్రం వచ్చింది, భయం పోయింది. ప్రజలు కోరుకున్నది ఏంటంటే భయప్రాంతులకు స్వేచ్ఛ వాయువు లేకుండా ఒత్తిడితోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినట్టు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పోవాలని కోరుకున్నారు. ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలందరూ కూడా చాలా మంది ఒక ఒత్తిడి నుంచి బయటపడ్డారు. అన్నింటినీ మా మంత్రివర్యులు చెప్పినట్టుగా ముఖ్యంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అన్నిటికీ మనకు ఉన్నటువంటి నిధులు నీళ్లు నియామకాలు అవన్నీ పూర్తి చేసి ఈ నాగరికర్నూలు జిల్లాలో మరి మంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యేల అందరం కూడా పనిచేసి అందరికి అందుబాటులో ఉండి మా వంతు సహాయతగా అందిస్తూ అన్నింటికీ ప్రజాపాలన. ఈ ప్రభుత్వం ఏంటంటే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల ప్రభుత్వం. కాబట్టి ప్రజల ప్రభుత్వం ఇప్పటికే నిరూపణ చేయడం జరిగింది. వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీ కార్యక్రమంలో దాంట్లో 2 అంశాలు, ఒకటి ఉచిత బస్ ప్రయాణం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ 2 లక్షలు 10 లక్షలు పెంచడం కానీ అమల్లోకి వచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా ఇవాళ ప్రజాపాలన అనేది గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నామని 6వ తారీఖు వరకు
ఇక అవసరం అనుకుంటే ఎక్కడైనా ఇన్కంప్లీట్ ఉంటే మంత్రి గారితో పాటు మేమందరం పోయి కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇంకా దాన్ని పొడిగించడానికి కోసం కూడా ట్రై చేస్తాం. ముఖ్యంగా ఇవాళ మీకు అందరికి ఒకటే మనం ఏంటంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అందరి ప్రభుత్వం కాబట్టి అందరికి కూడా ఇవాళ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మంత్రి గారు అఫీషియల్స్ అంటే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కోఆర్డినేషన్ తో పనిచేస్తే మన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి ఇవాళ ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలు జరిగినాయి ఏ శాఖల మీద ఆ శాఖల మీద వాళ్ళ యాక్షన్ చాలా శాఖలలో ఉంది కాబట్టి ప్రభుత్వం మార్చింది.